హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నా ఛానల్ పేరు హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, మన యూట్యూబ్లో చూస్తుంటే అన్నీ తెలిసిన వాళ్ళు రకరకాలుగా వైరల్ అయిన వీడియోలు పెట్టకూడదు అని ఒకళ్ళు చెబుతున్నారు. ఒకళ్ళు వైరల్ అయిన వీడియోలు పెడితే మీ వీడియోలు ఇంకా మీకు కూడా వ్యూస్ వస్తాయని చెబుతున్నారు, రకరకాలుగా చెబుతున్నారు. మనకి వాస్తవంగా వాళ్ళు అంతా ఇదయ్యి అన్నీ తెలుసుకొని చెప్పిన వాళ్ళు, డిగ్రీ చదువుకున్నాడు, ఫస్ట్ 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నట్టు అట్లా చేయి ఇట్లా చేయి అని చెబితే 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఏమర్థమైంది ఫ్రెండ్స్? అట్లా కాకుండా మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అనేక మంది అనేక విధాలుగా చెబుతూ ఉంటారు. ముందులో అవన్నీ మనం కేవలం ఎవరిని పట్టించుకోకుండా, ఏ యూట్యూబ్లో వీడియోలు చూడకుండా మనం ఏం చేయాలని వచ్చామో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అనేక మంది మనల్ని ఎక్కిరిస్తూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం ఏం చేయాలంటే నా ఆలోచన ప్రకారం మనం ఒక కాన్సెప్ట్తో ఏదో కాన్సెప్ట్తో వచ్చి వీడియోలు తీస్తాం. 1 నెల 2 నెలల పాటు కనీసం మన కాన్సెప్ట్ ఏంది, ఏ వీడియోలు తీయాలి, ఎట్లా తీయాలి అనేది తీసుకుంటా మీకు తెలిసిన ప్రకారం మీరు వెళ్తూ ఉండండి. ఎట్లా మానిటైజేషన్ అయ్యిద్ది అవన్నీ మనకి తర్వాత విషయం. ముందులో మనకి వీడియోలు ఎట్లా వస్తున్నాయి, ఎట్లా అనే దాని మీద దృష్టి పెట్టి వీడియోలు చేసుకుంటే మనకి ముందర మనకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చిద్ది. అంతేగాని ఎవరో డిగ్రీలు చదివి ఇంటర్ చదివిన వాళ్ళు వచ్చి మనం 1వ తరగతి 2వ తరగతిలో ఉన్న వాళ్ళకి అట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలంటే ఎట్లా మనకి అర్థమైద్ది ఫ్రెండ్స్? నేను ఈ విధంగా నాకు తెలిసిన సలహాను మీకు చెప్పాలనిపించి చెప్పాను. ఇంకా మీకు అనేక విషయాలు నెక్స్ట్ వీడియోలో చెబుతాను. దీనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, మనకు అసలుకి ఏమేమి అవసరం స్టార్టింగ్ అనే విషయాలు కూడా మీకు నేను నెక్స్ట్ విషయంలో చెబుతాను. నేను ఇంకో విషయం ఫ్రెండ్స్, నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత స్నేహంతో మోసం అనే ఎపిసోడ్ 1 తీసాము, 2వ ఎపిసోడ్ 3వ ఎపిసోడ్ కూడా తీసాము. కానీ నాకున్న ప్రాబ్లమ్స్ అనగా ఏంటంటే ఫోన్లో ఫోన్ నాది సపోర్ట్ చేయట్లేదు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి అన్నిటి నుంచి నేను అప్లోడ్ చేయలేకపోతున్నా. ఈ లోపల ఒకటి చెయ్యాలనే తపంతో ఆ యూట్యూబ్ చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఆ వేస్ట్ చేసుకునే బదులు మన నాలెడ్జ్ ఏంది, మనం ఏం చేయాలనుకొని వచ్చాము అనేది ఆలోచించి నేను కొన్ని వీడియోలని, కొన్ని షార్ట్స్ని చేస్తూ ఉన్నా. మీరు అవి కూడా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఒక్కొక్కటి క్లియర్గా మనం వాన్మాలుగా చదువుకునే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం ఏమేమి కొనాలి, ఏం తీసుకోవాలి మొదటగా అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో చెబుతాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కామెంట్స్ రూపంలో ఇంకా నెక్స్ట్ వీడియో కావాలంటే మీకు అర్థమయ్యే విధంగా క్షుణ్ణంగా ఒక్కొక్క విధంగా చెబుతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.